భార్య ఎప్పుడు తన మెడలో ఉన్న మంగళసూత్రం గురించి ఆలోచిస్తుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఇలా జరగడం నాకు మంచి జరగడం కోసం చేసావో చెడు జరగడం కోసం చేసావో తెలియడం లేదు స్వామి. మంచి జరగడం కోసమే అనుకుంటే నీ సన్నిధిలోనే నాకు ప్రాణగండం వచ్చుండేది కాదు. చెడు జరగడం కోసం అనుకుంటే నా భార్య నా ప్రాణాలు కాపాడి ఉండేది కాదు. ఏమని అర్థం చేసుకోవాలి స్వామి? ఏమండి, జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? డాక్టర్ గారు మందులు వేసుకోమని చెప్పారు, కానీ మాట్లాడకుండా మౌనంగా ఉండమని చెప్పలేదు. సమాధానం లేని ప్రశ్నల గురించి ఆలోచిస్తున్నాను. ఏంటా ప్రశ్నలు? నన్ను ఎందుకు కాపాడావు? మీరు మీ అమ్మగారికి ఇచ్చిన మాట గురించి నేను కాదండం లేదు. మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పడం లేదు. మనం వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళొస్తే సరిపోతుంది. భర్త భార్య మాటకు విలువివ్వాలి బాబు. ఇన్ని రోజులు మీనాక్షి నీతో కలిసి లేదని, నీకు దూరమైపోతుందని బాధపడ్డావు. ఇప్పుడు తనంతట తానే 4 రోజులు తనతో ఉండమంటే కాదంటావేంటి బాబు? మేడం గారు వెళ్దాం అంటుంటే వద్దంటారండి సార్. వెళ్ళండి సార్. మీరు కలిసుంటే చూసి సంతోషిద్దామని మేము అనుకుంటున్నాం. అవును సార్, మీరు మేడం గారితో వెళ్తే మేడం గారి కన్నా మీకన్నా ఎక్కువగా సంతోషించేది మేమే సార్. వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. రవి, నాతో కలిసి ఉండడం ఇష్టం లేకపోయినా నా కోసం మీనాక్షి నాకు సేవలు చేస్తుంది. హోమం చేయడం మీనాక్షికి ఇష్టం లేకపోయినా నా కోసం చేసింది. ఇప్పుడు కూడా తనకిష్టం లేకపోయినా నా సంతోషం కోసమే బయటికి వెళ్దాం అంటుంది. నా కోసం తనకిష్టం లేని పనులు చేయించడం బాగుండదు రవి. మేడం గారు ఇష్టపడ్డారు కాబట్టి మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. వెళ్ళరండి సార్. మా మాట విని వెళ్ళు బాబు. నాకిష్టం లేకపోతే నాతో రమ్మని ఎందుకంటాను చెప్పండి? బాబుదేవ్, ఎలా ఉంది బాబు ఇప్పుడు? పర్వాలేదమ్మా. మన ఇంటికి వెళ్దామని రాత్రి ఫోన్ చేశాను కదా, మిమ్మల్ని తీసుకెళ్దామనే వచ్చాను. అత్తయ్య గారు, మీరు పర్మిషన్ ఇస్తే ఆయన 4 రోజులు బయటికి తీసుకెళ్దామనుకుంటున్నాను. ఎక్కడికమ్మా? పలానా దగ్గరికని ఇంకా ఏమనుకోలేదు. మీరిద్దరూ కలిసి వెళ్ళడం నాకు సంతోషమే, కానీ దేవ్ పూర్తిగా కోలుకున్న తర్వాత వెళితే మంచిదని నా అభిప్రాయం. అందుకే కొద్ది రోజులు మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో ఆయన మీ దగ్గర ఉండటం కన్నా నా దగ్గర ఉండటమే కరెక్ట్ అనుకుంటున్నాను అత్తయ్య. ఒక ముఖ్యమైన పనుంది కాబట్టి
ఆయన్ని నాతో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీనాక్షి చాలా రోజుల తర్వాత తనంతట తానుగా నన్ను ఒకటి అడిగిందమ్మా. నీ కోరిక ప్రకారం హోమం చేశాను. ఇప్పుడు మీనాక్షి కోరిక ప్రకారం తనతో వెళితే మీనాక్షి చాలా సంతోషిస్తుందమ్మా. సరే బాబు, నీ ఇష్టం. మీనాక్షి, నీ ఇష్ట ప్రకారమే దేవుని తీసుకెళ్ళు. థ్యాంక్స్ అత్తయ్య. ఓ ముఖ్యమైన పని మీద తీసుకెళ్తానంటున్నావు. అదేంటని నేను అడగడం లేదు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో మీనాక్షి. ఎవరో దేవుని చంపాలనుకుంటున్నట్టు మనకి తెలిసింది కాబట్టి దేవుకి ప్రమాదం పొంచి ఉన్నట్టే లెక్క. దేవుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. నేను చూసుకుంటాను అత్తయ్య. రవి, చెప్పండి మేడం. వారం రోజులు సెలవులిచ్చారని మీ తాతయ్య బామ్మల దగ్గరికి పిల్లల్ని పంపించారు. అనుకి గాని జైకి గాని దేవ్కి ఇలా జరిగిందని చెప్పలేదు కదా? చెప్పలేదు మేడం. ఏం లేదు, చెప్తే వాళ్ళు కంగారు పడతారు. అమ్మా మీనాక్షి, నువ్వు నీ భర్తతో వెళ్తాననడం నాకు చాలా సంతోషంగా ఉంది మీనాక్షి. బాబు, మీనాక్షి చేతుల మీదుగా నువ్వు కోలుకోవడం కంటే మాకింకా కావలసిందేముంది చెప్పు. అలాగే వెళ్ళిరండి. టెంపుల్లో ప్లాన్ చేస్తే అది వర్కౌట్ అవ్వలేదు. అమ్మతో వాడిని ఇంటికి పిలిపించి మా ఇంట్లోనే లేపేద్దామని చూస్తే అది వర్కౌట్ అవ్వలేదు. ఇన్ని మిస్సింగ్లంటే అర్థం కావడం లేదురా. వాడిని త్వరగా పైకి పంపకపోతే అమ్మ వాడిని పర్మనెంట్గా ఇంట్లోకి తీసుకురావడమో లేదంటే వాడింటికి అమ్మ వెళ్ళిపోవడమో చేసేలా ఉందిరా. అలాంటప్పుడు ఇంకా ఆలోచించడం ఎందుకురా? వాడింటికే వెళ్ళి లేపేయి. ఇంట్లో లేడు. వదిన వాడిని బయటికి తీసుకెళ్ళింది. వదినకి అన్నయ్య మీద ఎలాంటి ప్రేమ లేదు. అన్నయ్యతో కూడా కలిసి ఉండాలి అనుకోవడం లేదు. అయినా కూడా అన్నయ్యని మా ఇంటికి తీసుకురాకుండా ఎందుకు బయటికి తీసుకెళ్ళిందో అర్థం కావడం లేదు. మీ వదిన బయటికి తీసుకెళ్ళిందంటున్నావుగా. చంపాలని డిసైడ్ అయినప్పుడు ఇంట్లో అయితే ఏంటి, బయట అయితే ఏంటి? కరెక్టే. బయటకు వెళ్ళిన వాడు మళ్ళీ ఇంటికి తిరిగి రాకూడదు. ఈ సంసారం అందమైన హరివిల్లులా ఉండాలంటే ముత్తైదువు దీవెన ఉండాలి బిడ్డా. మీ జీవితం కొత్త మలుపు తిరగాలని మీకు నేను హారతిస్తాను. నచ్చేదారుందో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా.